ఈ రిలీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్న తరుణంలో కొంచెం సెన్సిటివ్గా మీరు టచ్ చేసిన విధానం. మనోడు పరాయోడు అని కాదు, మన అమ్మాయిని బాగా చూసుకోగలం అంటే యోగ్యుడికి ఇస్తున్నామా లేదా. ఎట్లా స్టార్ట్ అయింది గోదావరి గట్టుపైన? ఇది మా సొంతూరు ర్యాలింగ్ అండి. సో అక్కడ మనుషుల్ని, అక్కడ పరిస్థితుల్ని నేను చూసేవాడిని అనమాట. ఆ క్రమంలో మా బాబాయ్ గారి కథ ఇది. సో ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ క్యారెక్టర్. సుమన్ ప్రభాస్ అన్నని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆ ఫేమస్ ఆ సినిమాలో మనోడు ఎమోషన్ చాలా బాగా పండించాడు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు తెలుసు, లాంగ్వేజ్ గురించి, స్లాంగ్ గురించి చెప్తారు. నేను సినిమా రెక్కీకి ఊరు వెళ్ళినప్పుడు ర్యాలింగ్ భీమవరం, నేను సుమంత్ని కూడా పట్టుకెళ్ళిపోయాను. అలా 15 రోజులు వాళ్ళతో పాటు తిరిగి అక్కడ ఆటో డ్రైవింగ్ కానీ, స్లాంగ్ కానీ అన్నీ తెలుసుకున్నాను. రేలంగిలో సత్యదేవ్ అన్నది కూడా అక్కడ నుండే అని విన్నాను. మీ ఇంటి పక్కనే కదా? సత్యదేవ్ సార్ నాకు కాలేజీలో సూపర్ సీనియర్. ఫ్యూచర్లో అన్నతో ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? ఎలా? అసలు అదే లక్ష్మణ్ గారి దగ్గర మేము అనుకున్నాం కదా, అప్పుడు అందులో సత్యదేవ్ సార్ హీరో. రీను ఎట్లా క్యాస్ట్ అయింది అసలు? ఆల్మోస్ట్ 8 నెలల నుంచి నేను చూస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ అవుతున్నంత సేపు తన గురించి ఎతుకుతూనే ఉన్నా. జగపతి బాబు గారు తండ్రి ఖచ్చితంగా కరెక్ట్ పర్సనాలిటీ పడాలి. సో ఆ టైంలో వెతుకుతున్నప్పుడు సునీల్ నారాయణ గారు సజెస్ట్ చేశారు. లైలా గారు నాకు చిన్నప్పటి నుంచి క్రష్. కృష్ణానగర్ కష్టాలు ఏమైనా మీరు అనుభవించారా ఏంటి అసలు? అంతేనండి, అందరిలాగే సేమ్. ఒక్క రూమ్ ఉండేది, ఒక రూమ్, ఒక వాష్రూమ్ ఉండేది అంతే. చాలామంది ఇప్పుడు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, లేదంటే సెటిల్ అవుతేనే. మీ జర్నీని అర్థం చేసుకున్న అమ్మాయి మీ లైఫ్ లాంగ్ ఏ కష్టాలైనా ఉంటుంది అని మా నాన్నగారు వాళ్ళు. సో అదే పాయింట్ నేను తీసుకొచ్చాను. చెంప మీద కొడితే లవ్ స్టార్ట్ అవుద్దా? ఆ కొట్టడంలో ఒక కొత్త ఫీలింగ్ తను క్రియేట్ చేసుకో. ఎందుకన్నా అంటే షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, సినిమా తీయాలి అని ఎందుకు స్టార్ట్ అయింది ఇది? సినిమాలంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. ఎన్ని స్టోరీస్ ఉన్నాయని ఇప్పటివరకు? ఆల్మోస్ట్ ఒక 40-45 ఉన్నాయి నా దగ్గర. మీకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్? నాకు ఇష్టమైనప్పటికీ ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్క స్టైల్ ఇష్టం. ఇప్పుడు నాకు గోదావరి గట్టుపైన సినిమా సక్సెస్ తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ని. లైక్ అన్న లైఫ్లో లవ్ స్టోరీ ఏంటి అసలు, ఉందా లేదా? లవ్ స్టోరీ ఉంది, బ్రేక్ కూడా అయిపోయాను, బట్ మూవ్ అవ్వాలి కదా. అండ్ ఒక నార్మల్ ఆడియన్గా మన గోదావరి గట్టుపైన సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ 5? ఏ ఫిల్మ్ మేకర్ కూడా అలా చూడలేడు.